హలో ఆల్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. అయితే మామూలుగా అయితే నేనైతే ఎపిసోడ్స్ రివ్యూ ఇస్తుంటాను. కానీ ఫస్ట్ టైము సాటర్డే రోజు రిలీజ్ అయిన ప్రోమో గురించి అయితే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక రెడ్ కార్డ్ అయితే పెట్టడం జరిగింది. అభయ్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల తనైతే చాలా జోవియల్‌గా తీసుకున్నాడు బిగ్ బాస్‌ని తిట్టి. కానీ నాగార్జున మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా అసలు జోక్‌గా తీసుకోలేదు. చాలా సీరియస్ అంటే చాలా సీరియస్. ఎంతలా అంటే ఎలిమినేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇండియా బిగ్ బాస్ హిస్టరీలో అసలు ఒక కంటెస్టెంట్‌ని రెడ్ కార్డ్ పెట్టి ఎలిమినేట్ చేయడం ఇదే మొదటిసారని చెప్పాలి అసలు. ఇప్పటిదాకా ఏ సీజన్‌లో కూడా జరగలేదసలు. ఒక కంటెస్టెంట్‌ని ఈ విధంగా ఎలిమినేట్ చేశారంటే అసలు ఏ విధంగా తప్పు చేసి ఉంటే తనకి ఈ సిట్యుయేషన్ వచ్చుండాలి. బిగ్ బాస్‌ని తిట్టడం తప్ప. ఇక్కడ అభయ్ చేసిన మిస్టేక్ ఏంది ముందసలు? బిగ్ బాస్‌ని పదే పదే రెచ్చగొట్టాడనమాట. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ తప్పు ఉంటే మీరు తప్పు చేశారు. బయాస్డ్ బిగ్ బాస్ అన్నది అంతవరకు బానే ఉంది. కానీ పర్సనల్ దూషణ చేశారన్నమాట ఇక్కడ. అది ఈవెన్ ప్రోమోలో చూస్తే నాకు కూడా అర్థమైందసలు. ఎందుకు బిగ్ బాస్ మరీ రెడ్ కార్డ్ పెట్టేంత వచ్చిందంటే ఒక బిగ్ బాస్‌ని బిగ్ బాస్ వాళ్ళ పెళ్ళాంని తిడితే ఎట్లా అంటే లైక్ పెళ్ళాం తిడితే వచ్చి టాస్క్‌లు పెడుతున్నారా? ఆ గోల తట్టుకోలేక మా మీద రుద్దితే ఎట్లా? మీ ఇంట్లో బాధలు మా మీద రుద్దడం వల్ల ఇప్పుడు మేము బాధపడుతున్నామని బిగ్ బాస్‌నే అసలు ఆ విధంగా హేళన చేయడం నాకు కూడా కొద్దిగా అయితే కొంచెం తప్పనిపించింది. అండ్ బయాస్డ్ బిగ్ బాస్ అని అంటుండు. మళ్ళా ఇంకోటి తప్పు. మళ్ళా ఈ విధంగా తిట్టడం అసలు బిగ్ బాస్‌ని పదే పదే మళ్ళీ రెచ్చగొట్టడం అనమాట. మీకు మీరు ఏది మీకు నచ్చినట్టుగా సీన్‌ని డిలీట్ చేసి నా ఇది తర్వాత ఎపిసోడ్‌లో లేకుండా చేసేస్తారు. ఇది బయాస్డ్ నేనసలు భయపడను అని ఇట్లా పదే పదే రెచ్చగొట్టడం వల్ల బిగ్ బాస్ యాజమాన్యం అభయ్‌ని బయటికి పంపియాలనైతే నిర్ణయమైతే డిసైడ్ చేసినట్టు ప్రస్తుతానికైతే ప్రోమోలో తెలుస్తుంది. అసలు ఈ విధంగా రియాక్ట్ అయితారని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ అది నాకైతే నేను అట్లా బిగ్ బాస్ తిట్టేసరికి ఫన్ అనిపించింది. ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా బిగ్ బాస్‌ని తిట్టేసరికి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. మేబీ బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చారు అక్కడ. అయిపోయింది. అంతవరకు అయిపోయిందనుకున్నా నేను గూడా. వచ్చి ఇట్లా బిగ్ బాస్‌ని ఎవరు గూడా తిట్టకూడదు. ఆహ్, అక్కడికక్కడ అయిపోయిందనుకున్నా. కానీ నాగార్జున అసలు వచ్చి ఆ వీడియో అయితే క్లిప్పింగ్ చూపిచ్చాడో అసలు అందరూ షాక్ మొత్తం అసలు. ఈ విధంగా బిగ్ బాస్‌ని తిట్టి అనవసరంగా బయటకి రావడం ఎంతవరకు కరెక్ట్ అసలు. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే అబ్బాయి అయితే లాస్ట్‌లో ఉన్నాడు. కానీ ఇదంతా పక్కన పెట్టేసి అసలు డైరెక్ట్ ఓటింగ్ లేదు, గీటింగ్ లేదు. బిగ్ బాస్ తలుచుకుంటే ఏదైనా చేయలేస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిగ్ బాస్ అని చూపించడం కోసం రెడ్ కార్డ్ అయితే చూపించడం జరిగింది. మరి అభయ్ అయితే కాళ్ళ వేళ్ళ పడి అయితే తప్పు చేశాను బిగ్ బాస్ నన్ను క్షమించండి. ఇది ఒక్కసారికి వదిలేయండని అనడం అయితే జరిగింది. క్షమాపణలు కూడా అడిగాడు అందరి ముందు. కానీ ఇది ఒక్కటోసారి ఆల్రెడీ బిగ్ బాస్ చెప్తూనే వచ్చాడు. ఆల్రెడీ ఇప్పటికి ఫస్ట్ టైమ్ అని ఇప్పటికి ఆల్రెడీ 3, 4 సార్లు అందరికైతే వార్నింగ్ ఇచ్చాడు. అయినా గాని వినిపించుకోకుండా పదే పదే బిగ్ బాస్‌ని దూషణ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు కూడా ఒకసారి చెప్పండి అసలు. ఎవరైతే మనకి ఆసరా ఇచ్చారో వాళ్ళనే మనం తిట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అసలు. ఎట్లా అంటే ఇది పాలు పోసినోడిని పాలు పోసిన ఇంటి యజమాని పాము కాటేసినట్టుగా అయితే ఉంది ఈ సిట్యుయేషను. మామూలుగా బాలయ్యబాబు డైలాగ్ కూడా ఉంటది. "అమ్మగారు బాగున్నారా? నీ అమ్మ మొగుడు బాగున్నారా?" అన్న పదానికి చాలా డిఫరెన్స్ ఉంటదక్కడ. ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తది. ఆబ్వియస్‌గా అందరూ హ్యూమన్సే. అందరికీ కోపాలున్నాయి. అందరికీ బ్రెయిన్ ఉంది. ఖచ్చితంగా ఆ విధంగా దూషణ చేస్తే ఎవరు కూడా ఊరుకోరు. ఈవెన్ నాకే కోపం వచ్చింది. ఆ విధంగా అసలు బిగ్ బాస్‌ని అనడం. అంటే బిగ్ బాస్ చేతగానోడా మరీ అంత వాళ్ళు కూడా అవతల ఎవరైతే మాట్లాడుతున్నారో అతను కూడా మనిషే. ఖచ్చితంగా మరీ ఈడేంది ఇంత నన్ను అటాక్ చేస్తుండు అసలు. మనం ఇందులో ఏం తప్పు చేశాం అసలని వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ రూల్స్ అనేది ఫైనల్. దాన్ని ఎవరు కూడా అతిక్రమించరు. మీరు పోయేటప్పుడే అందరికి తెలుసది క్లియర్ కట్‌గా సంతకం పెడతారని. సంతకం పెట్టే వస్తారు. ఒకవేళ ఇన్‌కేస్ వాళ్ళంతట వాళ్ళు గాకుండా, అనారోగ్యం పాలు గాకుండా బయటికెళ్ళాలంటే అది పోవాలంటే 25,00,000 కట్టి ఎళ్ళాలి. అంతా ప్లస్ ప్రతి వీక్ మీకు మనీ ఇస్తుర్రు. లక్షలు ఉత్తపుణ్యానికి డబ్బులిస్తుర్రు ఇంట్లో ఉన్నందుకు. మీ మీ వాల్యుబుల్ టైమ్‌ని ఇక్కడ కేటాయిస్తున్నందుకు మీ మార్కెట్ ప్రకారం వాళ్ళైతే అంత మనీ ఇస్తుర్రు. నువ్వు నీ లైఫ్‌ని చేంజ్ చేసే ఒక వ్యక్తిని నువ్వు ఆ విధంగా దూషణ తిట్టడం ఎంతవరకు కరెక్టు? అసలు ఆబ్వియస్‌గా అందరైతే దీని మీద చాలా నెగెటివ్ అయితే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏందంటే మనం ఇక్కడ ఓకే సార్ రైట్. బిగ్ బాస్‌ని పర్సనల్‌గా దూషించడం అనేది తప్పు. కానీ బిగ్ బాస్‌ని క్వెషన్ చేయడం అనేది ఎంతవరకు రాంగ్ అసలు. బిగ్ బాస్‌ని క్వెషన్ చేయకూడదు అసలు మొత్తానికే. అనేది నా క్వెషన్. బిగ్ బాస్‌ని ఎదిరించకూడదా? ఒక్కోసారి బిగ్ బాస్ కూడా అవతల కూడా ఉన్నది మనిషే అక్కడ. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర బయాస్డ్ ఎక్కడెక్కడో ఇది ఎవరికో కొంచెం టెంప్ట్ అయిపోయి కంటెస్టెంట్‌కి ఖచ్చితంగా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందక్కడ. దాన్ని
ఇది చూపించొచ్చు తప్పులేదు. ఒక్కోసారి జరుగుతుంటది ఒక్కోసారి. వాళ్ళు కూడా మనుషులు కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే జరుగుతుంటది ఖచ్చితంగా. కానీ పర్సనల్‌గా దూషణ చేయడం అనేది ఆబ్వియస్‌గా రాంగ్. అది నేను కూడా ఒప్పుకోను ఖచ్చితంగా. అబ్బాయి మాత్రం దీన్ని ఖచ్చితంగా ఆహ్, ఆహ్, ఖచ్చితంగా జైలు శిక్షనో ఏదో ఒకటైతే ఉంటది. ఎలిమినేషన్ అనేది మరే చూడాలి. ఎలిమినేట్ అయితరా లేదా? ప్రస్తుతానికొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎక్కడా కూడా ఎలిమినేట్ అయినట్టు దాఖలాలు లెవ్వు. ఎలిమినేట్ అయితే ఇతను బయటకొస్తాడు హౌస్ నుంచి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం పాసే ఉంటది. కానీ ఎక్కడ కూడా పాస్ కాలేదు. అంటే అతను ఎలిమినేట్ కాలేదు. మేబీ బిగ్ బాస్ ఆలోచిస్తున్నారు ఒక సెకండు. ఒకసారి అందరు డెసిషన్ తీసుకుందాం. అసలు ఒకసారి అందరూ బయట టాక్ ఎట్లుంటది మొత్తం అంతా డిస్కస్ చేసి అతన్ని ఎలిమినేట్ చేయాలా వద్దని డిస్కస్ చేస్తున్నట్టు ఉంటుంది. నాకు తెలిసినంత వరకైతే డిస్కస్ చేస్తున్నట్టు ఉన్నారు. వన్స్ ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాతకి అతను ఎలిమినేట్ చేయాలా? ఉంచాలా? లాస్ట్ అవకాశమా? లేకుంటే హౌస్‌మేట్స్ నిర్ణయం తీసుకుంటారా? లేకుంటే ఇంకేమన్నా హౌస్‌మేట్స్ ఓటింగ్ లేకుంటే ప్రేక్షకులు ఓటింగ్ తీసుకుంటారా? ఇంకా అట్లా అనేది ఇంకా ఏమన్నా ఎక్స్‌ట్రా ఏమన్నా లిమిట్ ఏమన్నా ట్విస్ట్ ఉంటదా? మనమైతే చూడాలి. ఇంకా ఈ వీకు రావడంతోనే కట్టె పట్టుకొని వచ్చిండు. అది ప్లాస్టిక్‌ది. ఇంకెంతమందికి వార్నింగ్ ఇవ్వబోతున్నాం అనేది చూడాలి. ఒకసారి వన్స్ ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేనైతే రివ్యూ ఇస్తాను. ఇట్లాంటి మరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్లా వైరల్ ప్రోమోస్ కోసం మా ఛానల్ కార్న్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి బిగ్ బాస్ రివ్యూస్ మీకు ఖచ్చితంగా అయితే ఇస్తాను. మా అనాలిసిస్ అయితే మీకు చెప్తాను. మీకు గాని నచ్చినైతే ఒకసారి లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తేనే మా వీడియో అయితే ముందుకు పోతది. లేకుంటే కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.